హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ డిఎస్సి టీఆర్టీ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్కి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సెస్కి సంబంధించిన సిలబస్, ఇందులో ఇంటర్మీడియట్కి సంబంధించిన సిలబస్ మనం తెలుసుకుంటున్నాం. ఇందులో భాగంగా జువాలజీ జంతు శాస్త్రానికి సంబంధించి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మరియు రెండవ సంవత్సరానికి సంబంధించినటువంటి గవర్నమెంట్ తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియోలు, యూనిట్ వైజ్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. అలాగే వృక్షశాస్త్రం బాటనీకి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరానికి సంబంధించిన యూనిట్ వైజ్ బిడ్ బ్యాంక్ వీడియోలో తెలుసుకుంటున్నాం. ఇందులో భాగంగా ఇంతవరకు మన ఛానల్లో ఫస్ట్ చాప్టర్ నుండి మొదటి చాప్టర్ నుండి 6వ చాప్టర్ దాకా మన ఛానల్లో వీడియోస్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. ఇవాళ టాపిక్ ఏంటి అంటే చాప్టర్ 7 పుష్పించే మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తికి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఛానల్లో టెట్ డిఎస్సి సబ్జెక్ట్ కంటెంట్ పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో 3rd to 10th క్లాస్, 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా కంప్లీట్ బయాలజికల్ సైన్సెస్, సోషియల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్కి సంబంధించిన టెక్స్ట్ బుక్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలు, గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోలు కేవలం టెట్ డిఎస్సీలకే కాకుండా అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా రూపొందించడం జరిగింది. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. అలాగే అన్ని రకాల పోటీ పరీక్షలు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా జనరల్ నాలెడ్జ్ అనే పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో జనరల్ నాలెడ్జ్, జీకే, ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలన్నీ కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన అవుతారు. అలాగే వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక విషయంలోకి వస్తే, ఆంధ్రప్రదేశ్ డిఎస్సి టీఆర్టీ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్, అలాగే టెట్కు సంబంధించిన అన్ని రకాల సబ్జెక్ట్ కంటెంట్ వీడియోలు, అన్ని రకాలైనటువంటి ఉపయోగపడే విధంగా వీడియోస్ అయితే మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఇక స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సెస్కి సంబంధించిన సిలబస్లో భాగంగా ఇంటర్మీడియట్కి సంబంధించిన సిలబస్ తెలుసుకుంటున్నాం. ఇంటర్మీడియట్ సంబంధించిన సిలబస్లో జంతు శాస్త్రం, జువాలజీకి సంబంధించిన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్కి సంబంధించిన తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. అలాగే వృక్షశాస్త్రం బాటనీకి సంబంధించిన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి చాప్టర్ 1 నుంచి చాప్టర్ 6 దాకా యూనిట్ వైజ్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఇవాళ టాపిక్ ఏంటి అంటే చాప్టర్ 7 పుష్పించే మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తికి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. పరాగరేణువు యొక్క అవిరుద్ధ స్థితిని తెలుసుకునే అండకోశ భాగం ఏది? పరాగరేణువు యొక్క అవిరుద్ధ స్థితిని తెలుసుకునే అండకోశ భాగం ఏది? ఆప్షన్ ఏ కీలము, కీలాగ్రము, అండాశయము, ఏది కాదు. ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తుండండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. పరాగరేణువు యొక్క అవిరుద్ధ స్థితిని తెలుసుకునే అండకోశ భాగం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, కీలాగ్రము అంటారు. రెండవ ప్రశ్న చూస్తూ ఉన్నాం. పిండకోశంలోని స్త్రీ బీజ కణ పరికరంలోని కణాలు ఏవి? స్త్రీ బీజ కణము, సహకణాలు, బీజ కణాలు. ఆప్షన్ డి ఏ కామా బి. పిండకోశంలోని స్త్రీ బీజ కణ పరికరంలోని కణాలు ఏవి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఏ కామా బి, స్త్రీ బీజ కణము మరియు సహకణాలు. మూడో ప్రశ్న చూస్తూ ఉన్నాం. అండకోశంలోని ఏ భాగాలు ఫలాలుగా, విత్తనాలుగా అభివృద్ధి చెందుతాయి? ఆప్షన్ ఏ అండాశయము ఫలముగా, ఆప్షన్ బి అండాలు విత్తనాలుగా, ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. అండకోశంలోని ఏ భాగాలు ఫలాలుగా, విత్తనాలుగా అభివృద్ధి చెందుతాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. నాలుగో ప్రశ్న చూస్తున్నాం. సహాయక కణాల నుంచి ఏర్పడే పిండం ఏకస్థితికమా, ద్వయస్థితికమా, త్రయస్థితికమా, ఏది కాదు. సహాయక కణాల నుంచి ఏర్పడే పిండం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఏకస్థితికం. ఐదవ ప్రశ్న చూస్తున్నాం. అండాంతః కణజాలం నుంచి ఏర్పడే పిండం ఏకస్థితికమా, ద్వయస్థితికమా, త్రయస్థితికమా, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ద్వయస్థితికం. ఆరో ప్రశ్న చూస్తున్నాం. 3 కణాల దశలో విడుదలయ్యే పరాగ రేణువులో కనిపించేటువంటి 3 కణాలు ఏవి?
రెండు పురుష సంయోగ బీజాలు, ఒక శాఖీయ కణం. ఆప్షన్ సి ఏ కామా బి. ఆప్షన్ డి ఏది కాదు. 3 కణాల దశలో విడుదలయ్యే పరాగ రేణువులో కనిపించే 3 కణాలు ఏవి? ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ఏ కామా బి. 2 పురుష సంయోగ బీజాలుంటాయి, ఒక శాఖీయ కణం, 3 కణాలు. 7వ ప్రశ్న చూస్తున్నాం. పరాగ రేణువులు అదే పుష్పంలోని కీలాగ్రంపై పడినప్పుడు మొలకెత్తకుండా ఉండుటను ఏమని అంటారు? స్వయం బీజతన, స్వయం విరుద్ధతన, అనిషేక జననమా? ఏది కాదు. పరాగ రేణువులు అదే పుష్పంలోని కీలాగ్రంపై పడినప్పుడు మొలకెత్తకుండా ఉండుటను ఏమని అంటారు? ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి స్వయం విరుద్ధత అంటారు. 8వ ప్రశ్న చూస్తున్నాం. స్వయం విరుద్ధత చూపేటువంటి మొక్కలలో ఏ రకమైన పరాగ సంపర్కం జరుగుతుంది? పరపరాగ సంపర్కం, పరాగ సంపర్కం, స్వపరాగ సంపర్కం, ఏది కాదు. ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ పరపరాగ సంపర్కం. 9వ ప్రశ్న చూస్తున్నాం. అంకురచ్ఛదము పిండకోశంలో 2వ పురుష బీజము ద్వయస్థితిక ద్వితీయ కేంద్రకంతో కలిసి ఇది ఏర్పడుతుంది. అంకురచ్ఛద కేంద్రమా, ప్రాథమిక అంకురచ్ఛద కేంద్రకమా, ద్వయస్థితిక ద్వితీయ కేంద్రకమా, ఏది కాదు. ప్రశ్న మరోసారి. అంకురచ్ఛదము పిండకోశంలో 2వ పురుష బీజము ద్వయస్థితిక ద్వితీయ కేంద్రకంతో కలిసి ఇది ఏర్పడుతుంది. ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ప్రాథమిక అంకురచ్ఛద కేంద్రకం ఏర్పడుతుంది. 10వ ప్రశ్న చూస్తున్నాం. ఏ మొక్కలలో ఒక ప్రత్యేక విధానం ద్వారా ఫలదీకరణ లేకుండా విత్తనాలు ఏర్పరుస్తాయి? ఆప్షన్ ఏ ఆస్టరేసీలోని కొన్ని జాతులు, ఆప్షన్ బి కొన్ని రకాల గడ్డి జాతులు, ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి సొలనేసి కుటుంబం. ఏ మొక్కలలో ఒక ప్రత్యేక విధానం ద్వారా ఫలదీకరణ లేకుండానే విత్తనాలను ఏర్పరుస్తాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి ఆస్టరేసీలోని కొన్ని జాతులు, అలాగే కొన్ని రకాల గడ్డి జాతి మొక్కలు. 11వ ప్రశ్న చూస్తున్నాం. ద్వయస్థితిక స్త్రీబీజ కణం ఏది జరగకుండానే పిండంగా అభివృద్ధి చెందుతుంది? క్షయకరణ విభజన, ఫలదీకరణ, ఆప్షన్ సి ఏ కామా బినా, ఆప్షన్ డి ఏది కాదు. ద్వయస్థితిక స్త్రీబీజ కణం ఏది జరగకుండానే పిండంగా అభివృద్ధి చెందుతుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి క్షయకరణ విభజన మరియు ఫలదీకరణ. 12వ ప్రశ్న చూస్తున్నాం. పరాగ సంపర్కం నీటి ఉపరితలంపై జరిగే వాటికి ఉదాహరణ తెలపండి. ఇటువంటి పరాగ సంపర్కాన్ని ఊర్ధ్వ జల పరాగ సంపర్కం అంటారు, గుర్తుపెట్టుకోవాలి. ఊర్ధ్వ జల పరాగ సంపర్కం జరిపే మొక్కలకు ఉదాహరణ వాలిస్నేరియానా, జోస్టర్లోనా, గుర్రపు డెక్కనా, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ వాలిస్నేరియా. 13వ ప్రశ్న చూస్తున్నాం. కొన్ని మొక్కల్లో పరాగ సంపర్కం నీటి లోపల జరుగుతుంది. దీనిని అధోప జల పరాగ సంపర్కం అంటారు. దీనికి ఉదాహరణ తెలపండి. ప్రశ్న ఈ విధంగా కూడా అడగవచ్చు. అధో జల పరాగ సంపర్కం, అధో జల పరాగ సంపర్కం జరిపే మొక్కలకు, నీటి మొక్కలకు ఉదాహరణ వాలిస్నేరియానా, జోస్టర్లోనా, గుర్రపు డెక్కనా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి జోస్టర్లో. 14వ ప్రశ్న చూస్తున్నాం. క్రింది మొక్కలలో ఏ మొక్క నీటిలో పెరుగుతూ కీటకాల ద్వారా లేదా గాలి ద్వారా పరాగ సంపర్కం జరుపుతుంది? వాలిస్నేరియా, జోస్టర్లో, గుర్రపు డెక్క, ఏది కాదు. క్రింది మొక్కలలో ఏ మొక్క నీటిలో పెరుగుతూ కీటకాల ద్వారా లేదా గాలి ద్వారా పరాగ సంపర్కం జరుగుతుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి గుర్రపు డెక్క. 15వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఆవృత బీజ మొక్కల పుప్పొడి రేణువు ఏర్పరిచే 2 పురుష కేంద్రకాల విధులు తెలపండి. ఆప్షన్ ఏ 1 స్త్రీ బీజ కణంతో కలిసి సంయుక్త బీజం ఏర్పరచడం, 2 పురుష కేంద్రకము ద్వయస్థితిక ద్వితీయ కేంద్రకంతో కలిసి ప్రాథమిక అంకురచ్ఛద కేంద్రకం ఏర్పడుతుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. గుర్తుపెట్టుకోవాలి. 1 స్త్రీ బీజ కణంతో కలిసి సంయుక్త బీజం ఏర్పరుస్తుంది, 2వ పురుష కేంద్రకము ద్వయస్థితిక ద్వితీయ కేంద్రకంతో కలిసి ప్రాథమిక అంకురచ్ఛద కేంద్రకం ఏర్పడుతుంది. ఈ 2 కూడా ఆవృత బీజ మొక్కల పుప్పొడి రేణువు ఏర్పరిచే 2 పురుష కేంద్రకాల విధులు. 16వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఆవృత బీజ పుష్పంలోని ఏ భాగాలలో పురుష స్త్రీ సంయోగ బీజదాలు అభివృద్ధి చెందుతాయి? పురుష సంయోగ బీజం వచ్చేసి పరాగకోశంలో అభివృద్ధి చెందుతుంది, స్త్రీ సంయోగ బీజం వచ్చేసి అండములో అభివృద్ధి చెందుతుంది. ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఏ కామా బి. 17వ ప్రశ్న చూస్తే సిద్ధ బీజం అభివృద్ధి ఒకే ఒక సిద్ధ బీజం నుంచి జరిగితే దానిని ఏమని పిలుస్తారు? ఏక సిద్ధ బీజవర్ధక స్త్రీ సంయోగ బీజద అభివృద్ధి,
2 స్త్రీ బీజవర్ధక సంయోగ బీజద అభివృద్ధి. ఆప్షన్ సి ఏ కామా బి. ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఏక సిద్ధ బీజవర్ధక స్త్రీ సంయోగ బీజద అభివృద్ధి అంటారు. 18వ ప్రశ్న చూస్తున్నాం. ఆత్మ పరాగ సంపర్క నివారణకు పుష్పాలు ఏర్పరచుకున్న అనుకూల విధానాలను ఇలా అంటారు. హెర్కోగమీనా, భిన్నకీలతన. ఆప్షన్ సి ఏ కామా బీనా. ఆప్షన్ డి ఏది కాదు. ఆత్మ పరాగ సంపర్క నివారణకు పుష్పాలు ఏర్పరచుకున్న అనుకూల విధానాలను ఇలా అంటారు. ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ఏ కామా బి. హెర్కోగమి మరియు భిన్నకీలత అంటారు. 19వ ప్రశ్న చూస్తే కేసరాలు కీలాగ్రాలు వేరువేరు ఎత్తులలో ఉండి పరపరాగ సంపర్కం జరిగే విధానాన్ని ఇలా అంటారు. హెర్కోగమి, భిన్నకీలత. ఆప్షన్ సి ఏ కామా బి. ఆప్షన్ డి ఏది కాదు. కేసరాలు కీలాగ్రాలు వేరువేరు ఎత్తులలో ఉండి పరపరాగ సంపర్కం జరిగే విధానాన్ని ఇలా అంటారు. ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ హెర్కోగమి అంటారు. 20వ ప్రశ్న చూస్తున్నాం. ఒకే మొక్కపై ఉన్న పుష్పాలలోని కీలాలు వేరువేరు ఎత్తులలో ఉండడం వలన దీనిలో ఆత్మ పరాగ సంపర్కం జరగదు. ఈ విధానాన్ని ఏమంటారు? హెర్కోగమి, భిన్నకీలత. ఆప్షన్ సి ఏ కామా బి. ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి భిన్నకీలత. 21వ ప్రశ్న చూడబోయే ముందు వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన వారు. 21వ ప్రశ్న చూస్తున్నాం. హెర్కోగమి జరిగే మొక్కలకు ఉదాహరణ తెలపండి. మందార, ఉమ్మెత్త, జిల్లేడు ఏది కాదు. ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ మందార. 22వ ప్రశ్న చూస్తున్నాం. కొన్ని శిలీంధ్రాలు శైవలాలలో సంయుక్త బీజం మందమైన కవచమును ఏర్పరచుకొని ప్రతికూల పరిస్థితులను తట్టుకోవడానికి ఏ స్థితిలో ఉంటుంది? సుప్తావస్థన, ప్రతికూలతన, చురుకుగాన ఏదీ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సుప్తావస్థలో ఉంటుంది. 23వ ప్రశ్న చూస్తే గడ్డిజాతి కుటుంబంలోని పిండంలో పెద్దదిగా డాలు ఆకారంలో ఉండి ఒకే బీజదళాన్ని ఏమని అంటారు? ఏమని పిలుస్తారు అటువంటి బీజదళాన్ని? స్కూటెల్లమా, క్లైటెల్లమా, బీజదళమా ఏదీ కాదు. గడ్డిజాతి కుటుంబంలోని పిండంలో పెద్దదిగా డాలు ఆకారంలో ఉన్న ఒకే బీజదళాన్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ స్కూటెల్లం అంటారు. 24వ ప్రశ్న చూస్తే పరిపక్వమైన విత్తనంలో కొంత అంకురచ్ఛదం మిగిలి ఉంటుంది. ఆ విత్తనాలను ఏమని పిలుస్తారు? అంకురచ్ఛదయుత విత్తనాలు, అంకురచ్ఛద రహిత విత్తనాలు, పరిపక్వ విత్తనాలు, అపరిపక్వ విత్తనాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అంకురచ్ఛదయుత విత్తనాలు అంటారు. 25వ ప్రశ్న చూస్తున్నాం. అంకురచ్ఛదయుత విత్తనాలు కలిగిన మొక్కలకు ఉదాహరణలు తెలపండి. ఆముదము, కొబ్బరి, బఠానీ. ఆప్షన్ డి ఏ కామా బి. అంకురచ్ఛదయుత విత్తనాలు కలిగిన మొక్కలకు ఉదాహరణలు తెలపండి. ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి ఏ కామా బి. 26వ ప్రశ్న చూస్తున్నాం. విత్తనం పరిపక్వం చెందే ముందు అభివృద్ధి చెందుతున్న పిండం అంకురచ్ఛదాన్ని పూర్తిగా వినియోగించుకోవచ్చు. ఇటువంటి విత్తనాలను ఏమని అంటారు? అంకురచ్ఛదయుత విత్తనాలు, అంకురచ్ఛద రహిత విత్తనాలు, పరిపక్వ విత్తనాలు, అపరిపక్వ విత్తనాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అంకురచ్ఛద రహిత విత్తనాలు అంటారు. 27వ ప్రశ్న చూస్తున్నాం. అంకురచ్ఛద రహిత విత్తనాలు కలిగిన మొక్కలకు ఉదాహరణలు తెలపండి. బఠానీ, వేరుశెనగ, చిక్కుడు, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 28వ ప్రశ్న చూస్తున్నాం. ఆత్మ పరాగ సంపర్కం, ఆత్మ ఫలదీకరణ నిరోధించడానికి ఒక వికసించే ద్విలింగ పుష్పం ఏర్పరచుకున్న అనుకూలనాలు తెలపండి. భిన్నకాలిక పక్వత, హెర్కోగమి, ఆత్మవంద్యత్వం, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 29వ ప్రశ్న చూస్తున్నాం. సూర్యకాంతం మొక్కలో కీలాగ్రం తక్కువ దశకు చేరకముందే పుప్పొడి విడుదల కావడాన్ని ఏమని అంటారు? పుంభాగ ప్రథమోత్పత్త్య, స్త్రీభాగ ప్రథమోత్పత్త్య. ఆప్షన్ సి ఏ కామా బీనా. ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పుంభాగ ప్రథమోత్పత్తి అంటారు. 30వ ప్రశ్న చూస్తున్నాం. దతూరా ఉమ్మెత్త మొక్కలో కీలాగ్రం పక్వ దశకు చేరిన పుప్పొడి విడుదల కాకపోవడం జరుగుతుంది. దీనిని ఇలా అంటారు. పుంభాగ ప్రథమోత్పత్త్య, స్త్రీభాగ ప్రథమోత్పత్త్య. ఆప్షన్ సి ఏ కామా బీనా. ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి స్త్రీభాగ ప్రథమోత్పత్తి. 31వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఒక పుష్పంలోని పుప్పొడి అదే పుష్పంలోని కీలాగ్రంపై పడినప్పుడు అది మొలకెత్తకుండా లేదా పరాగణాలలో పెరగకుండా అండాలలో ఫలదీకరణ నిరోధించబడును. ఇటువంటి చర్యను ఏమంటారు? ఆత్మ పరాగ సంపర్కం, ఆత్మవంద్యత్వం, భిన్నకాలిక పక్వత ఏదీ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఆత్మవంద్యత్వం అంటారు.
32వ ప్రశ్న చూస్తున్నాం. కృత్రిమ సంకరణ పద్ధతిలో క్రింది సంభవాలను వరుస క్రమంలో అమర్చండి. జనకుల ఎంపిక, విపుంసీకరణ, బ్యాగింగ్, పురుష మొక్క నుంచి పుప్పొడిని స్వీకరించుట, కీలాగ్రంపై పుప్పొడిని చల్లుట, రీబ్యాగింగ్ పైవన్నీ. కృత్రిమ సంకరణ పద్ధతిలో క్రింది సంభవాలను వరుస క్రమంలో అమర్చండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ జీ పైవన్నీ అండి. పైవన్నీ వరుస క్రమంలో ఉన్నాయి. 33వ ప్రశ్న చూస్తే పరాగణాలం అండాశయం నుంచి అండంలోకి 3 రకాలుగా ప్రవేశిస్తుంది. అవి ఏవి? రంధ్ర సంయోగం, చలాజో సంయోగం, మధ్య సంయోగం పైవన్నీ. పరాగణాలం అండాశయం నుంచి అండంలోకి 3 రకాలుగా ప్రవేశిస్తుంది. అవి ఏవి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 34వ ప్రశ్న చూస్తే పరాగణాలం అండం పైభాగంలో ఉన్న అండద్వారం ద్వారా అండంలోకి ప్రవేశించడాన్ని ఇలా అంటారు. రంధ్ర సంయోగం, చలాజో సంయోగం, మధ్య సంయోగం పైవన్నీ. పరాగణాలం అండం పైభాగంలో ఉన్న అండద్వారం ద్వారా అండంలోకి ప్రవేశించడాన్ని ఇలా అంటారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ రంధ్ర సంయోగం అంటారు. 35వ ప్రశ్న చూస్తున్నాం. రంధ్ర సంయోగం జరిపే మొక్కలకు ఉదాహరణ తెలపండి. ఒట్టీలియా, హైబిస్కస్. ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. 36వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. 36వ ప్రశ్న చూస్తున్నాం. త్రిసంయోగాన్ని మొదటిసారిగా లిల్లియం ఫ్రిటిల్లేరియా అనే మొక్కలో కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ ఏ నవాషిన్, ఆప్షన్ బి రాబర్ట్ హుక్, ఆప్షన్ సి మెండల్, ఆప్షన్ డి ఎవరు కాదు. త్రిసంయోగాన్ని మొదటగా లిల్లియం ఫ్రిటిల్లేరియాలలో కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ నవాషిన్. 37వ ప్రశ్న చూస్తున్నాం. ఒక్కొక్కసారి పరాగణాలం అండకవచం ద్వారా కానీ అండవృత్తం ద్వారా కానీ అండంలోకి ప్రవేశిస్తుంది. దీనిని ఏ సంయోగం అంటారు? రంధ్ర సంయోగం, చలాజో సంయోగం, మధ్య సంయోగం, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మధ్య సంయోగం. 38వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. సూక్ష్మ సిద్ధ బీజ మాతృకణం క్షయకరణ విభజన చెంది సూక్ష్మ సిద్ధ బీజ చతుష్కాలు ఏర్పడే ప్రక్రియను ఏమని అంటారు? సూక్ష్మ సిద్ధ బీజ జననమా, స్థూల సిద్ధ బీజ జననమా? ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సూక్ష్మ సిద్ధ బీజ జననం. 39వ ప్రశ్న చూస్తున్నాం. స్థూల సిద్ధ బీజ మాతృకణం క్షయకరణ విభజన చెంది స్థూల సిద్ధ బీజాలను ఏర్పరిచే ప్రక్రియను ఏమని అంటారు? సూక్ష్మ సిద్ధ బీజ జననమా, స్థూల సిద్ధ బీజ జననమా? ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. స్థూల సిద్ధ బీజ మాతృకణం క్షయకరణ విభజన చెంది స్థూల సిద్ధ బీజాలను ఏర్పరిచే ప్రక్రియను ఆప్షన్ బి స్థూల సిద్ధ బీజ జననం అంటారు. 40వ ప్రశ్న చూస్తున్నాం. విపుంసీకరణ చేసిన పుష్పాలను సరైన పరిమాణంలో ఉన్న పేపర్తో తయారైన సంచులలో మూసివేయుటను ఏమంటారు? బ్లాటింగా, బ్యాగింగా, మూట కట్టుటనా? ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి బ్యాగింగ్ అంటారు. 41వ ప్రశ్న చూస్తున్నాం. కృత్రిమ ప్రజనన కార్యక్రమంలో స్త్రీ జనక మొక్కను ఎన్నుకొని దీనిలో ద్విలింగ పుష్పాలను మొగ్గ దశలో ఉన్నప్పుడే పరాగ కోశాలను శ్రావణంతో తీసివేసే ప్రక్రియను ఏమని అంటారు? విపుంసీకరణమా, నపుంసీకరణమా? ఆప్షన్ సి ఏ కామా బినా, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ విపుంసీకరణ అంటారు. 42వ ప్రశ్న చూస్తే పిండకోశంలోకి ప్రవేశించినటువంటి 2 పురుష బీజాలలో రెండవ పురుష బీజం ద్వితీయ కేంద్రకముతో కలిసి ప్రాథమిక అంకురచ్ఛద కేంద్రకమును ఏర్పరచుటను ఏమంటారు? ద్విసంయోగమా, త్రిసంయోగమా, మధ్య సంయోగమా? ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి త్రిసంయోగం అంటారు. 3. 43వ ప్రశ్న చూస్తున్నాం. కవచయుత స్థూల సిద్ధ బీజాశయాలను అండము అంటారు. ఆవృత బీజాలలో ముఖ్యంగా 3 రకాల అండాలు కనబడతాయి. అవి ఏవి? నిర్వక్ర అండం, వక్ర అండం, కంపైలోట్రోపస్ అండం పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 44వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ప్రతి సూక్ష్మ సిద్ధ బీజాశయం గుండ్రంగా కనిపిస్తుంది, కానీ ఇందులో 4 పొరల కుడ్యంతో కప్పబడి ఉంటాయి. అవి ఏవి? 1 బాహ్య చర్మం, 2 ఎండోథీసియం, 3 మధ్య వరుస, 4 టపేటం. ఆప్షన్ ఈ పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి, 4 పొరలు. 45వ ప్రశ్న చూస్తున్నాం. జీవ పరాగ సంపర్క సహకారులు అని వీటిని అంటారు. ఈ సంపర్కాలు వీటి ద్వారా జరుగుతూ ఉంటాయి. ఆప్షన్ ఏ కీటక పరాగ సంపర్కం కీటకాల ద్వారా, పక్షి పరాగ సంపర్కం పక్షుల ద్వారా, కీరోప్టిలిఫిలి, తెరోఫిలి, ఒఫియోఫిలి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఎఫ్ పైవన్నీ అండి.
ఓకే ఫ్రెండ్స్, ఇది ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయలాజికల్ సైన్సెస్లో భాగంగా వృక్షశాస్త్రం బోటనీ మొదటి సంవత్సరానికి సంబంధించిన యూనిట్ వైజ్ బిట్ బ్యాంక్ వీడియోలలో భాగంగా చాప్టర్ 7 పుష్పించే మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తికి సంబంధించిన టెక్స్ట్ బుక్ బిట్ బ్యాంక్ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో యూజ్ అవుతుందనుకుంటే షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. వీడియోను లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.